హాయ్ ఫ్రెండ్స్, అగ్నివీర్ నేవీ సాలరీస్ అప్లికేషన్ ఏదైతే ఉందో 02/2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 13 మే 2024 అయితే స్టార్ట్ చేశారనమాట. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ అంటే మనకి సీనియర్ సెకండరీ రిక్రూట్, అలాగే అగ్నివీర్ ఎంఆర్ అనమాట మెట్రిక్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 27th అనమాట, మే 2024 అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో మెట్రికులేషన్ విత్ 50% మార్క్స్తో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 1 నవంబర్ 2003 అలాగే 30th ఏప్రిల్ 2007 అనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని మీ యొక్క డిఓబి కనుక ఈ 2 డేట్స్ మధ్య కనుక ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ అయితే మనకి 550 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అనమాట. దాదాపుగా 650 రూపీస్ దాకా మనం ఆన్లైన్లో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనమాట. ఫ్రెండ్స్, మనకి అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించి దాదాపుగా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎస్ఎస్ఆర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీ అయితే ఇవ్వలేదన్నమాట, తర్వాత అయితే డిక్లేర్ చేస్తారు. ఇంకా ఎస్ఎస్ఆర్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో కనుక 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే 3 years డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో ఇంజనీరింగ్లో, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, లేదంటే ఆటోమొబైల్లో కానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, లేదంటే ఐటీలో కానీ ఏదో ఒక బ్రాంచ్లో కనుక 50% మార్క్స్తో మీరు 3 years డిప్లొమా చేస్తుంటే కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే ఈ 2 years వొకేషనల్ కోర్స్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో కనుక చేస్తున్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఎస్ఎస్ఆర్కి సంబంధించి 3 క్రైటీరియాస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, లేదంటే డిప్లొమా హోల్డర్స్ ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో, లేదంటే కనుక 2 years వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 1 నవంబర్ 2003 అలాగే 30th ఏప్రిల్ 2007 అనమాట. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి 8 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుట్ చేయాలి, తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫోటో క్యాప్చర్ అనమాట. మనం లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ సిటీ చాయిస్ అనమాట. అలాగే పేమెంట్తో అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మొదట ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి డొమిసైల్ అంటే మీరు ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట కంపల్సరీగా. అది మీకు మీరు ఏ స్టేట్లో అయితే బార్న్ అయ్యారో, ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో ఆ యొక్క పర్మనెంట్ రెసిడెంట్కి సంబంధించినటువంటి స్టేట్ అనమాట. ఆంధ్ర, తెలంగాణను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్, మంత్, తర్వాత డే అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 2003 నుంచి 2007 మధ్య వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మిగతా వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. తర్వాత ఇక్కడ మంత్కి సంబంధించి కూడాను ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అని వచ్చింది. జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. ఇంకా ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. 2 డేట్స్ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది. ఇంకా స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంత 6 months నుంచి 1 year వరకు రిలాక్సేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం టిక్ ఆన్ చేసుకోవాలి. ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఇంకా ఫస్ట్ నేమ్, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో
ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మిడిల్ నేమ్ లేకపోతే అవసరం లేదనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ కానీ అది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంక గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్. సో మీరు మేల్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో మీ యొక్క 10th మెమోస్ ప్రకారం అవి అయితే 2 అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే మ్యారిటల్ స్టేటస్ దీనికి అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి 100 KB వరకు అనమాట, జేపీజీ లేదంటే పిఎన్జీలో. అలాగే సిగ్నేచర్ 50 KB వరకు. అలాగే డోమ్సైల్ ప్రూఫ్ అనమాట సర్టిఫికెట్, అది కూడా 300 KB వరకు మనం ఇక్కడ జేపీజీ లేదంటే ఆ యొక్క పిఎన్జీలో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూజ్ ఫైల్ అనాలి, దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే నెక్స్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫర్కి సంబంధించి 32 పాయింట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 2 అయితే ఉన్నాయి. ఒకటైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే నాట్ టేకెన్ బిఫోర్ ఏప్రిల్ 2024, అంటే మీరు ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మాత్రమే అయి ఉండాలి. 10 to 50 KB మధ్య. ఒక స్లేట్ అంటే బ్లాక్ స్లేట్ తీసుకొని చెస్ట్ మీద మీ యొక్క నేమ్ అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ అనమాట క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి దాని మీద. అలాగే డిఓపి అని చెప్పేసి మీ యొక్క ఫోటో టేకెన్ డేట్ అనమాట, అది ఏప్రిల్ తర్వాత తీసుకున్నదే మాత్రమే లేటెస్ట్ది అయితే ఉండాలి. తర్వాత మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇవ్వాలన్నమాట, క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో అయితే వస్తుంది అది. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసాము. నెక్స్ట్ స్టెప్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారనమాట. అప్డేట్ యువర్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీరు 10th క్లాస్ స్టేటస్ అనమాట కంప్లీట్ అయిపోతే ఇది టిక్ ఆన్ చేయాలి. లేదంటే కరెంట్లీ పర్ష్యూయింగ్ అయితే ఇప్పుడు మీరు చేస్తూ ఉంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కంప్లీటెడా పర్ష్యూయింగా లేకపోతే నాట్ అప్లికబుల్లా, మీరు నాట్ అప్లికబుల్ అయితే ఓన్లీ ఎంఆర్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఎస్ఎస్సికి అయితే ఉండదన్నమాట. సో కంప్లీట్ అయిపోతే ఇది కూడా టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఐటీఐ క్యాండిడేట్స్ కూడాను దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆర్ యూ 2 years వొకేషనల్ ఐటీఐ కోర్స్ క్వాలిఫైడ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మనం ఏమి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఐటీఐ లేకపోతే. అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ స్టేటస్, మీకు డిప్లొమా కనుక చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కిందకి రావాలి. అలాగే సెలెక్ట్ ద పోస్ట్ యు ఆర్ అప్లయింగ్, మీరు కనుక ఇంటర్మీడియట్తో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లేదంటే డిప్లొమా కానీ లేదంటే ఐటీఐ చేస్తుంటే వొకేషనల్లో మీరు ఎస్ఎస్ఆర్కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు బోత్కి కూడా రెండింటికి కూడాను ఎస్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ 10th క్లాస్ మెట్రికులేషన్ మీద అప్లై చేయాలి అంటే ఎంఆర్కి మాత్రమే ఎస్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. మీరు ఎస్ పెడితే కనుక ఆర్ యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్ అని అడుగుతున్నారు, కాకపోతే నో పెట్టుకోవాలి. డిక్లరేషన్ అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. ఎంఆర్కి సంబంధించి కూడాను చూజ్ యువర్ ఎంఆర్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ అనమాట. చెఫ్, హైజినిస్ట్, స్టిఫర్డ్ ఈ మూడిట్లో మీరు దేనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ అయితే 3 కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్, మీరు ఎంఆర్కి సంబంధించి కూడా స్పాన్సర్ ఎవరైనా చేస్తూ ఉంటే నేవీకి సంబంధించి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే కనుక అది ఆర్మీలో, నేవీనా, ఎయిర్ ఫోర్స్, ఇంకా సర్టిఫికేట్లు ఏబీసీనా మీకు ఆ యొక్క సర్టిఫికేట్ దేంట్లో ఉన్నది అప్లోడ్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అది మీరు ఏ స్టేట్లో అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నది అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఇవన్నీ కూడా అవసరమైతే లేదనమాట. మీకు స్విమ్మింగ్ కనుక వచ్చి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టుకోవాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో క్యాప్చర్ చేసుకోవాలన్నమాట ఫోటోగ్రాఫ్, లైవ్ ఫోటో అయితే మనం క్యాప్చర్ చేయాలి. 3rd స్టెప్ అనమాట. ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది, యూజ్ యువర్ కెమెరాస్ అని వచ్చింది. మీరు వెబ్ క్యామ్ ఉన్నటువంటి ఒక దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం చక్కగా ఉండేలాగా చూసుకొని ఎటువంటి ఫ్యాన్ అలాంటివి లేకుండా క్లియర్గా ఉండేటటువంటి వైపు తిప్పుకొని కూర్చొని అలాగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో దాని ముందు మీరు ఫేస్ దానికి ఎదురుగా పెట్టుకొని ఎలో అనాలి. ఎలో అంటే మీకు కెమెరా అయితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీకు 4 అయితే ఉన్నాయన్నమాట. 4 times మీరు ఇది ఒక క్లిక్ చేస్తే ఇక్కడికైతే ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట. తర్వాత వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఆన్ అని ఉంది, కెమెరా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కూడా మనకి బటన్స్ అయితే ఇచ్చారు. ఆన్ అంటే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ చేసిన తర్వాత మీకు ఫోటో కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్ మంచిగా చూసుకొని నీట్గా ఫోటో చక్కగా కనపడతా ఉంటే ఫేస్ ఎదురుగా కెమెరా ముందు ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వస్తుంది. థర్డ్ ఫోర్త్ అనమాట. అయిన తర్వాత వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఫోటో క్యాప్చర్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి అయితే రావాలి. కరస్పాండెన్స్ డీటెయిల్స్ అనమాట. మీకు అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైన్ 1 డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అట్లాగే ఇక్కడ అడ్రస్ 2 అనమాట. అడ్రస్ 2 కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. అలాగే డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. 6th డిజిట్ పిన్ కోడ్. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే అడ్రస్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. లేదంటే మీరు డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు ఇంగ్లీష్లో 100కి అప్టైన్డ్ మార్క్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే లాంగ్వేజ్ హిందీ సంస్కృతి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకోవాలి. అలాగే సోషల్ సైన్స్, అలాగే సైన్స్, అలాగే మ్యాథ్స్, అలాగే ఏదైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక ఉంటే, ఇంకేదైనా అదర్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇవి అనమాట. ఇక్కడ టోటల్గా మార్క్స్ అలాగే ఇవన్నీ వస్తాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా అన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత అవి అయితే మనకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే చూపిస్తుంది అనమాట. చెక్ చేసుకోవాలి మీరు పూర్తిగా. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ యొక్క సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, అదైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో అలాగే పెద్ద అక్షరాలతో ఇస్తారు. అలాగే బోర్డు అనమాట. 10th బోర్డు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈ బోర్డా ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకుండా ఏముండదు. ఇంకా అదర్ బోర్డు ఏది లేకపోతే అదర్ బోర్డు అయితే తీసుకోవాలన్నమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం అయితే మీకు ఏమీ లేదనమాట. సో తీసుకోవాలి. అలాగే స్టేట్ అనమాట. మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో మీరు ఏ రాష్ట్రంలో చదువుకున్నారు, అలాగే స్టేట్ కండక్టెడ్ ఎగ్జామినేషన్. సారీ ఇక్కడేమో స్టేట్ వేర్ స్కూల్ ఇన్స్టిట్యూట్, మీరు చదివినటువంటి స్కూల్ ఏ స్టేట్లో ఉన్నది, మీరు చదివిన స్కూల్ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ కండక్టెడ్ ఎగ్జామినేషన్ అనమాట. ఏ స్టేట్ కండక్ట్ చేసింది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనమాట, అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఏదైతే మీకు యొక్క మార్క్స్ మెమోస్లో అయితే ఉంటాయన్నమాట. ఏ స్టేట్ కండక్టెడ్ 10th క్లాస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్కూల్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే మనం చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. అట్లా ఇందాక మనం చెప్పినట్టుగా ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఎంటర్ చేసుకోవాలి. లాంగ్వేజెస్లో మీకు ఎంటర్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఫిజిక్స్ టోటల్ మార్క్స్ షుడ్ బి 100 or 200. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇతర సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క వాటిలో మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ వేర్ స్కూల్ ఇన్స్టిట్యూట్ లొకేషన్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే ఉన్నదో ఆ కాలేజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ కండక్టెడ్ అనమాట. ఏ స్టేట్ ఆ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది, అలాగే ఆ యొక్క కాలేజీ నేమ్ అనమాట. అలాగే బోర్డు మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డా లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డా అదైతే సెలెక్ట్ చేసుకో. అన్నీ ఉంటాయి అనమాట. లేకపోతే కనుక అదర్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో. నెక్స్ట్ ఇక్కడ
సేవ్ 12th క్లాస్ మార్క్స్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట 3 అయితే ఇచ్చారు, మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకున్నా, సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మీకు తిరుపతి, విశాఖపట్నం 2 మాత్రమే వచ్చాయన్నమాట. అలాగే మీ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ మాత్రమే వచ్చిందనమాట. సో మీరు ఇవైతే చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ కూడా మనం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా సో ఇచ్చుకోవచ్చు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ దగ్గరగా ఉండదు అది ఇచ్చుకోవచ్చు. 7 ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ అయితే చేశాను. నాకు బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. నేను అంటే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేశాను కాబట్టి రెండింటికి ఎలిజిబుల్ కాబట్టి నాకు ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. దాని ప్రకారం మనం పే చేసుకోవాలి. SSR 10th క్వాలిఫైడ్ విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఆర్ ITI అని ఇచ్చారనమాట. MRకి మాత్రం 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా క్లిక్ హియర్ టు అప్డేట్ యువర్ పోస్ట్ సెలక్షన్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్. మీరు ఇంకేదన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అవి ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు అడిషనల్ డీటెయిల్స్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ MRకి 550, SSRకి 550 అనమాట. అందరు క్యాండిడేట్స్కి ఒకటే ఫీజు అనమాట. సో రెండింటికి ఎలిజిబుల్ అయితే కనుక మీకు 18% GSTతో 1298 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ బిల్ డెస్క్ 2 గేట్వేస్ అయితే ఇచ్చారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, QR, UPI దేని ద్వారా అయినా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి నేవీకి సంబంధించి సైలర్స్ MR అండ్ SSR 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.